కౌలు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులతో ధర్నా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి పాసన్ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని అన్నారు. భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. అలాగనే లంక భూములకి పట్టాలు ఇవ్వాలని అన్నారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీ బుధవారం మంగళగిరిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనరు అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ గారికి పెద్ద ప్రదర్శన పెట్టాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే భూ యజమానుల వివరాలన్నీ సేకరించింది. అంటే భూ యజమానుల వివరాలు మాత్రమే సేకరించి కౌలు రైతుల వివరాలు సేకరించుకోకుండా కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వకోకుండా ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ వేసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే భూ యజమానులకే అన్నదాత సుఖీభవ వేసేట్టుగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్రంలో 100కి 70-80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అట్లాంటి బాధ్యతని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటిలాగా అనిపిస్తుంది. తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందు భూ యజమాని సంతకం తొలగిస్తాం, కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తాం, అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ వేస్తాం. వైసీపీ ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. మా ప్రభుత్వం రైతులకు కులాల వారీగా చూడం, అందరికీ వేస్తామని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీజన్లో అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టేశారు. మళ్ళీ ఈ సీజన్లో కూడా నామకే వాస్తే రైతుల వివరాలు మాత్రం సేకరించి కౌలు రైతులకు ఎగ్గొట్టే ప్రమాదం ఈ ప్రభుత్వ ఆలోచనలో కనిపిస్తుంది. అనుమానాలు వస్తున్నాయి. అందుకనే ఈ ప్రభుత్వం భూ యజమాని సంతకాన్ని తొలగించి ప్రతి కౌలు రైతుకి కార్డు ఇవ్వాలి. కార్డు ఇస్తూ అన్నదాత సుఖీ 20,000 పెట్టుబడి సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ 11వ తేదీ ఉదయం 10 గంటలకి మంగళగిరి ఆటో నగర్ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర వందలాది మందితో ధర్నా జరుగుద్ది. ఈ ధర్నాలో కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 70% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారు. కానీ కౌలు రైతులు గుర్తింపు కార్డులు కానీ పంట రుణాలు కానీ ఇంతవరకు ఇవ్వాల. కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం కావాలని చెప్పేసి చెప్తున్నారు. భూ యజమాని సంతకం ఎందుకు పెడతాడు? రేపొద్దున వీళ్ళంతా కట్టకపోతే నా పరిస్థితి ఏందని చెప్పేసి ఆయన సంతకం పెట్టలా. కాబట్టి 100కి 10% మందికి కూడా కౌలు రైతులకి రుణాలు రావట్లా. ఉదాహరణకి నేను కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ వేశాడు. కౌలు రైతులు అందరినీ గుర్తించండి, అందరికీ పంట రుణాలు ఇవ్వండి, ఇకపోతే మీ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ పంట రుణాలు ఇవ్వట్లా. అందుకని కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పంట రుణాలు ఇవ్వాలి, అన్నదాత సుఖీభవ అమలు జరపాలి. దాంతోపాటుగా యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని జరిగేటువంటి ఈ ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని చెప్పేసి కౌలు రైతులందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ననే మీరు చూశారు, నల్లబర్లి పొగాకేసి 11 ఎకరాలు వేసినటువంటి రైతు అప్పయిందని చెప్పేసి నిన్న పత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లానే ప్రకాశం జిల్లాలో 2-3 ఆత్మహత్యలు చేసుకున్నారు. వరికి మద్దతు ధర లేదు, 1,740 రూపాయలకి అమ్ముకోవాల్సింది 1,300 రూపాయలకి 1,400 రూపాయలకి అమ్ముకున్నారు. పత్తి మిర్చి పరిస్థితి అదే. ఒక్క మొక్కజొన్నకి తప్ప దేనికి ఈరోజు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి.